ఇప్పుడు సబ్జెక్ట్స్ రాసుకొని ఇండస్ట్రీకి వచ్చా అన్నారు కదా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుభవం కోసం మీరు కృష్ణారెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారా, ఎలా అసలు? ఆహా, లేదు, అనుభవం కాదు. అసలు నేను ఎంత అమాయకునంటే నేను యాక్చువల్గా నేను వచ్చిన ఊరు, నేను వచ్చిన ప్రాంతం సినిమా పరిశ్రమకి ఏమీ సంబంధం లేని ఒక ప్రాంతం, ఒక ఊరు నుంచి వచ్చాను. నేనేంటంటే మొదట్లో మామూలుగా హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు ఈవెన్ దో మా చిరంజీవి గారు స్టార్డమ్ తీసుకుంటున్న రోజుల్లో ఖైదీ, సంఘర్షణ, ఈ సినిమాలన్నీ చూస్తున్నాడు. ఆ టైంకి నాలెడ్జ్ వచ్చింది. బట్ నాగేశ్వరరావు గారు, ఎన్ రామారావు గారు వాళ్ళ సినిమా చేసేటప్పుడు అంటే కాస్త చిన్నపిల్లని కదా, అది ఆర్టిస్టులు వచ్చి తెర వెనక చేస్తుంటారు, అలా అలా అనుకునేవాడిని నేను సినిమా అంటే. తర్వాత కొద్ది రోజులకి ఏంటి ఒకే రకంగా చేస్తారేంటి ప్రతిసారి, ఎలా సాధ్యపడుతుంది, ఈ డ్యాన్స్ కూడా హీరో హీరోయిన్ ఒకేలా వేస్తారేంటి, ఇట్లాగా అన్నీ అనుకున్నప్పుడు ఆ తర్వాత సినిమాకు ఒక డైరెక్టర్ ఉంటాడు, పాటలకు ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, అన్నీ అవి తెలుసుకొని ఆ కింద చూసి ఓహో ఆ తర్వాత సినిమా ఓహో ఇలా ఉంటుంది, ఇలా డైరెక్టర్ చెప్పినట్టుగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఒకే రకంగా ఉంటారు, డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టు చేస్తారు, ఒకే రకంగా డ్యాన్స్ చేస్తారు. ఇలాగ కొంచెం అక్కడే సినిమాలు చూస్తూనే కొంత నాలెడ్జ్ పెంచుకొని దానిపైన చిన్న అవగాహనతో ఇక్కడికి వచ్చాను. సో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, ఒక సినిమా చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి ఎక్కడో చోట అన్న డెసిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చా. నేను రావడమే నాకు రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు చాలా ఇష్టం. దాసనారాయణరావు గారు ఇష్టం, బట్ రాఘవేంద్రరావు గారు ఇంకా పిచ్చి అంటే పిచ్చి అనమాట. నాకు అంత ఇష్టం రాఘవేంద్రరావు గారు అంటే. కంటికి ఏమాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా సినిమా తీసి ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో నాకు ఆయన చాలా ఇష్టం. సో ఆయన మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎంతో కొంత ఉంటుంది ఎక్కడో చోట, ఖచ్చితంగా నాకు తెలియకుండా అయినా సరే చేసేస్తాను, అంత ఇష్టం నాకు రాఘవేంద్ర గారు అంటే.